మనకి మంగళంలో రెడ్ శాండల్స్ డిపో ఏదైతే ఉందో అక్కడ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే సుమారుగా 5400 టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రెడ్ శాండల్స్ ఉందో దాన్ని కూడా సందర్శించి వాటి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఏదైతే రెడ్ శాండల్స్ అఫెక్ట్ అయినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు 7 ఎస్పీలు 7 డిఎఫ్ఓలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు పీసీసీఎఫ్ గారు అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అండ్ ఆల్ అదర్ రెడ్ శాండల్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు అండ్ దెన్ అదర్ అఫీషియల్స్ అందరితోటి రివ్యూ చేయడం జరిగింది. రెడ్ శాండల్స్ని ఎట్లా కట్టడి చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, దానికి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడేందుకు పత్రికే సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండల్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది.